ఇప్పుడు దేవుళ్ళని అందరూ నమ్ముతాం గదా! రాముడు దేవుడా కాదా? 100% దేవుడు. అయ్యో! ఎంత మాట అన్నారండి. సరే, శ్రీరాముడు దేవుడన్నారు. ఆ! మరి మీ ప్రకారము హిందూ ధర్మంలో చాలామంది నాన్ వెజ్ తింటున్నారన్నారు. మరి నాన్ వెజ్ తినడము హిందూ ధర్మానికి సెట్ అవుతుందా కాదా? అరే హిందూయిజంలో నాన్ వెజ్ అనే కాన్సెప్టే లేదండి. లేదు. లేదు. సరే. లేదు. మరి నేను పురాతన గ్రంథాలు కొన్ని చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో శ్రీరాముడు మనిషి అవతారం ఎత్తి భూమి మీదకొచ్చాడు గదా! సో, ఆయన ఆ రోజుల్లో మాంసం తినేవాళ్ళు, వేటకి వెళ్ళేవాళ్ళని విన్నాము. మరి అది కరెక్టా? రాంగా? రాముడు మాంసం తినలేదు. పంచభూతాల సాక్షిగా, సర్వదేవతల సాక్షిగా, హ్మ్. వేదమాత సాక్షిగా రాముడు మాంసం తినలేదు. యాజ్ ఏ సన్యాసిగా నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే రాముడు దేవుడని ఋషులే పట్టాభిషేకం చేసి యజ్ఞశక్తిని ధారపోశారు. ఓకే. ఋషులంత అజ్ఞానులు కాదు. హ్మ్. నీవు తప్పుండొచ్చు, నేను తప్పుండొచ్చు. గ్రంథాలు కూడా లుప్తమై ఉంటాయండి. మార్చి ఉంటారు. ఎన్ని దండయాత్రలు జరగలేదు. ఎంతమంది చేతికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది. భారతీయంలో, హిందూయిజంలో మన యొక్క ఇండియన్ మైథాలజీని ఎంతమంది మార్చలేదు. ఓకే. ఎన్ని గ్రంథాలు తగలబడలేదు. మీరు మన విద్యా వ్యవస్థను మొట్టమొదటిసారి భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా వ్యవస్థనంతయు ఎవరి చేతిలో పెట్టారండి? పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ కాదు. హ్మ్. రిలీజియన్ ప్రకారంగా ఎవరు? విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఓకే. ముస్లిం, హ్మ్. ఒక మహమ్మదీయుడు. హ్మ్. ఎన్ని గ్రంథాలు తర్జుమా చేసి ఉండలేకపోవచ్చు, ఎన్ని గ్రంథాలు మార్చలేకపోవచ్చు.